మొత్తం మురికి చేస్తుండు బాబాయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. మేము కాశీ వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేసామో అండ్ తెలుగు వాళ్ళ ఆశ్రమం ఎక్కడ ఉంటాయో దాని గురించి రిలేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు కాశీలో పెద్దలకు పిండ ప్రదానం ఎక్కడ చేశామో అనే దాని గురించి ఈ వీడియోలో చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. మీ అందరికీ ముందు వీడియోలో చెప్పినట్టుగా మేము తెలుగు ఆశ్రమం అంటే శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేశాము. కాశీలో మొత్తం 84 ఘాట్లుంటాయి. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మనకి ఆశ్రమం నుండి రాజ్ఘాట్ చాలా దగ్గరలో ఉంటుంది. అయితే మేము ఆశ్రమంలో రూమ్ తీసుకునేటప్పుడే అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ చెప్పింది ఏంటంటే, మీరు గనక పెద్దలకు పిండ ప్రదానం చేయాలని అనుకుంటే మేము పంతులను కూడా ప్రొవైడ్ చేస్తామని, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు గనక ఇక్కడ ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలనుకుంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఉన్నాయని వాళ్ళు చెప్పారు. అలా పంతుల్ గారిని మాకు అలాట్ చేశారు. ఒకవేళ స్టాఫ్ వాళ్ళు చెప్పకపోతే మీరు కూడా ఒకసారి అడగండి. ముందుగా చెప్పినట్లుగా మాకు ఆశ్రమం నుండి దగ్గరగా ఉన్న రాజ్ఘాట్లో పెద్దలకు పిండ ప్రదానం కార్యక్రమాన్ని పంతుల్ గారు చేయించారు. అయితే పిండ ప్రదానానికి కావలసిన వస్తువులన్నీ పంతుల్ గారు తీసుకొని వస్తారు. మేము కాశీ ప్రయాణం మొదలుపెట్టే ముందే మాకు తెలిసింది ఏంటంటే, ఈ 84 ఘాట్లో పిండ ప్రదానానికి ముఖ్యమైన ఘాట్ వచ్చేసి కేదార్ ఘాట్ అని చెప్పారు. మేము అక్కడ పంతుల్ గారిని అడిగినప్పుడు ఏ ఘాట్లో అయినా చేయొచ్చు అని చెప్పారు. మరికొంతమంది కేదార్ ఘాటే కాకుండా ప్రయాగ్రాజ్, గయా, త్రివేణి సంగం ఇక్కడ కూడా పిండ ప్రదాన కార్యక్రమాలు చేయించుకుంటారు. కాశీలో పెద్దలకు పిండ ప్రదానం పెట్టాక మనం యథావిధిగా ప్రతి సంవత్సరం పెద్దలకు పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి. కాకపోతే ఇక్కడ పెట్టడం వల్ల పెద్దలకు ముక్తి కలుగుతుందని నమ్మకం. అంటే వాళ్ళు ఏదైనా పాపాల చేత ముక్తి లోకాలకి వెళ్ళలేకపోతే ఇక్కడ పిండం పెట్టడం వల్ల వాళ్ళకి ముక్తి దొరుకుతుందని నమ్ముతారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కాశీ ట్రిప్ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్.